This conference will now be ఓకే. సో యాక్చువల్‌గా పైప్‌లైన్స్‌లో సరే ఇప్పుడు డాకర్‌లో కొన్ని ఫ్యూ కమాండ్స్ అని చెప్పాను. సో డాకర్‌లో ఉండే ఫ్యూ కమాండ్స్ ఏంటి? డాకర్ బిల్డ్ ఏం చేస్తుంది? డాకర్ ఫైల్ రాసిన దాన్ని బిల్డ్ చేస్తుంది. ఓకే. డాకర్ రన్ ఏం చేస్తుంది? ఉన్న ఇమేజ్‌ని రన్ చేస్తది. ఓకే. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ 2 కమాండ్స్ ఉన్నాయి. ఒకటి డాకర్ బిల్డ్. డాకర్ కమాండ్స్ ఏదైనా గాని స్టార్ట్ అయ్యేది డాకర్ తోటే. బిల్డ్ అనే కమాండ్ ఏం చేస్తుంది? డాకర్ ఫైల్‌ని తీసుకొని బిల్డ్ చేస్తుంది. రన్ అనే కమాండ్ ఏం చేస్తుంది? డాకర్ మీరు రాసిన మీరు క్రియేట్ చేసిన ఇమేజ్‌ని రన్ చేయొచ్చు. ఇమేజ్‌ని రన్ చేస్తే ఏమొస్తది? కంటైనర్. ఓకే. ఇప్పుడు మీన్‌వైల్ మన లోకల్‌లో ఈ సెటప్ అయ్యేంత వరకు సేమ్ సెటప్‌ని మనం పైప్‌లైన్ ద్వారా చూద్దాం. So let's go to pipelines, and this is our pipeline. Let's consider. Okay, or else I want to create a new pipeline. So where is your code? So just go with the classic editor. So go to Azure repos and click on continue. ఓకే. ఇక్కడ నేను ఎంప్టీ జాబ్ తీసుకుంటున్నాను. సో పాయింట్ ఏంటంటే నా దగ్గర ఒక డాకర్ ఫైల్ ఉంది. నేను లోకల్‌లో డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లోకల్‌లోనే బిల్డ్ చేస్తున్నాను. ఇమేజ్ కూడా లోకల్‌లోనే క్రియేట్ అవుతది. I want the same process in pipelines. How can you achieve that? So pipelines లోనే నేను ఏం చేస్తున్నా అంటే I'm just going to write it as a Docker pipeline. సో లెట్స్ కన్సిడర్ ఎట్లా అంటే నా దగ్గర ఉన్న డాకర్ ఫైల్ని నేను రిపాజిటరీకి పుష్ చేశాను. ఇప్పుడు పుష్ చేసిన తర్వాత ఆ డాకర్ ఫైల్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో గో టు ఎ టాస్క్. టాస్క్లో ఏం తీసుకోవాలి? డాకర్కి సంబంధించిన టాస్క్ తీసుకోండి. సో ఫస్ట్ డాకర్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేయాలి. ఓకే. నెక్స్ట్ డాకర్ అనే ఈ కమాండ్ తీసుకోండి. బిల్డ్ ఆర్ పుష్ డాకర్ ఇమేజెస్, లాగిన్ ఆర్ లాగౌట్, స్టార్ట్ ఆర్ స్టాప్ కంటైనర్స్ టు రన్ ఏ డాకర్ కమాండ్. ఎస్. సో ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తుందంటే బిల్డ్ అండ్ పుష్. సో ఫస్ట్ స్టెప్ని కన్ఫిగర్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ డాకర్ వర్షన్ 17.9. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఫస్ట్ ఏం చేస్తుందంటే డాకర్ని ఇన్స్టాల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీ అని అడుగుతుంది. కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఏంటి? డాకర్ హబ్ అనేది ఏంటి? మీరు కావాలంటే ఇమేజెస్ని తెచ్చుకోవచ్చు. లైక్ ద సేమ్ వే ఇమేజెస్ని తెచ్చుకున్న తర్వాత మీరు మీ ఇమేజెస్ని మోడిఫై చేస్తారు, లేకపోతే యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ మీరు మార్చుకుంటారు. అంటే మీరు ఓన్గా ఇమేజెస్ని క్రియేట్ చేస్తారు కదా. మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్ని ఎక్కడో ఒక చోట మీరు పోస్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడో ఒక చోట పుష్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను డాకర్ కమాండ్స్లో ఏం చెప్పాను? సో డాకర్ రన్ బిల్డ్ కాకుండా డాకర్ పుల్ కమాండ్ ఉంది. పుల్ ఏం చేస్తుంది? ఇమేజెస్ని తెచ్చుకుంటుంది. డాకర్ పుష్ కమాండ్ ఇమేజెస్ని పుష్ చేస్తుంది. సో ఇమేజెస్ని పుష్ చేయాలంటే ఎక్కడికి పుష్ చేస్తుంది అంటే కంటైనర్ రిజిస్ట్రీ. ఈ కంటైనర్ రిజిస్ట్రీ అనేదాన్ని ఒకదాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి డాకర్ లాగిన్ అని టైప్ చేయండి. up.docker.com. సో సైన్ ఇన్ విత్ యువర్ డాకర్ ఐడి. సో ఇలా మీరు డాకర్ ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత యూ కెన్ యూజ్ దిస్. ఈ డాకర్ హబ్లో కావాలంటే మీ ఇమేజెస్ మొత్తాన్ని పంపించుకోవచ్చు. సో ఐ వాంట్ టు యూజ్ వన్ ఈమెయిల్ ఐడి, సంతోష్. సో సంతోష్ ఈమెయిల్ ఐడి వాడుతున్నాను నేను. సో సైన్ అప్ అవుతున్నాను చూడండి. సో క్లిక్ ఆన్ సైన్ అప్. సో డాకర్ ఐడి షుడ్ బి email id this, and password is india 812345 6. డాకర్ ఐడి వచ్చేసి సంతోష్ మానద్దు అని ఇస్తున్నాను. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ ఎ రోబాట్. బ్రిడ్జెస్ కావాలి. బ్రిడ్జెస్ అండ్ సైన్ అప్.
and go to never. I want to take it as a personal subscription. Continue with free account. Please verify your email address. Yes, I'll do that. ఓకే. సో ఇప్పుడు డాకర్ హబ్లో మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయింది. సో సీ దిస్ మై ప్రొఫైల్ సంతోష్ భానోతు 60 ఈ నేమ్ తోటి ఒక యూజర్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. నా సీ దిస్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రిపాజిటరీస్. ఓకే. సో నా ఈ పర్టికులర్ యూజర్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఐ జస్ట్ గో టు మై పైప్లైన్స్. సో కంటైనర్ రిజిస్ట్రీ ఏంటి అని అడుగుతుంది. సో వాట్ ఈజ్ యువర్ ఆప్షన్, లైక్ ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నారో చెప్పండి. కంటైనర్ registry అని అడిగింది. See this. Select a Docker registry service connection required for commands that needs to be authenticated with a registry. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. సో నేను అజూర్ డెవాప్స్ నుండి అజూర్ పోర్టల్కి ఏదైనా డిప్లాయ్మెంట్స్ చేయాలంటే ఏం ఉండాలని చెప్పాను, సర్వీస్ కనెక్షన్. లైక్ ద సేమ్ వే ఇప్పుడు నా అజూర్ డెవాప్స్ నుండి నేను ఎక్కడికి పంపించాలంటున్నాను ఇమేజెస్ని, డాకర్ హబ్కి ఆర్ డాకర్ రిజిస్ట్రీకి. దాన్ని పంపించాలి అంటే ఎలా, ఒక సర్వీస్ కనెక్షన్ అయితే ఉండాలి మీ దగ్గర ఫస్ట్. సో లెట్స్ క్రియేట్ ఎ సర్వీస్ కనెక్షన్ ఫస్ట్. Go to project settings and go to service connections. So I want to create a new service connection, and where do you want to push it? I want to push it into Docker registry. See Docker registry ki id ఏంటి. So let's click on Docker hub. Docker id, Docker password and email address ఏంటి. So I am going to give my Docker username and passwords. So this is the username for my Docker, and password వచ్చేసి India 812345 email address optional. Okay, so verify this first. See, verification is succeeded. What is the service connection? My keep it like Santosh Docker registry and grant access permissions to all the pipelines. సో ఇప్పుడు పాయింట్ అర్థమైందా. యాక్చువల్గా నేను పైప్లైన్స్ ద్వారా ఇమేజ్ని బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేసిన బిల్డ్ చేసిన ఇమేజ్ని ఎక్కడికి పంపించమని చెప్పాను, డాకర్ హబ్కి పంపించమన్నాను. సో డాకర్ హబ్కి పంపించాలంటే ఫస్ట్ మీ పైప్లైన్స్ అనేది డాకర్ హబ్ తోటి ఆథెంటికేట్ అవ్వాలి. సో దానికోసం మీరు చేసేది ఏంటంటే సర్వీస్ కనెక్షన్. Whatever the deployments that you want to make from Azure DevOps to any other service, first you need to create a service connection between these two. ఈ రెండింటి మధ్యలో సర్వీస్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పుష్ చేయగలరు. సో ఫర్ దట్ రీజన్ ఐ క్రియేటెడ్ దిస్ సర్వీస్ కనెక్షన్. ఓకే, నౌ గో బ్యాక్ టు పైప్లైన్స్. ఇక్కడ మీ కంటైనర్ రిజిస్ట్రీ ఏంటి అని అడుగుతుంది. సో జస్ట్ రిఫ్రెష్ దిస్. సి సంతోష్ డాకర్ రిజిస్ట్రీ కదా. ఓకే, కంటైనర్ repository. See, name of the repository. Do I have any repositories here? Nothing. So repositories కావాలి క్రియేట్ చేయాలి అంటే how can you create? See, create a repository. ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్ అన్ని కూడా మీకు. సో the name of the repository is my demo docker. And 0. And I want to make it as a public. Yes. సో ఇప్పుడు నేను డాకర్ రిజిస్ట్రీ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో డాకర్ రిజిస్ట్రీ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా రెపాజిటరీ అంటే ఏంటి, వేర్ యూ కెన్ సేవ్ ఆల్ ఆఫ్ యువర్ ఇమేజెస్, కోడ్ ఆర్ ఎనీథింగ్. సో నేను డాకర్ హబ్లో ఇప్పుడు ఏం చేశానంటే ఒక రిజిస్ట్రీ క్రియేట్ చేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏది పుష్ చేసినా కూడా ఈ రిపాజిటరీకే పుష్ చేయాలి. సో ఇప్పుడు ఇన్ కేస్ మీ లోకల్ నుండి పుష్ చేయాలనుకుంటే సిదిస్ డాకర్ పుష్ అండ్ దెన్ ద రిజిస్ట్రీ నేమ్. ఈ పర్టికులర్ యూజర్లో మై డాకర్ అనేది, మై డెమో డాకర్ అనేది ఇస్ నథింగ్ బట్ యువర్ రిపాజిటరీ. అండ్ లైక్ హౌ డూ యూ వాంట్ టు పుష్ దట్, దానికి ఏదైనా ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నారా, యూ కెన్ గివ్ ద ట్యాగ్స్. సో దిస్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. Let's go back to the pipeline again. So just refresh this connection again. So Santosh Docker registry and container repository వచ్చేసి
So the repository name is my demo docker. Copy and then paste the command here. What do you want to do? Build and push or TV on చేయలేదా? మరి సైలెంట్ కూర్చుని అడగకుండా టీవీ ఆన్ చేయకపోతే మొబైల్ చూస్తున్నావా? One minute guys. Okay. సో వాట్ డూ యూ వాంట్ టు డూ? ఇప్పుడు ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది. డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను? బిల్డ్ అండ్ పుషా లేకపోతే ఓన్లీ బిల్డర్? సో దీంట్లో మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయి. డాకర్ స్టార్ట్ ఏం చేస్తుంది? లాగిన్, లాగౌట్, పుష్, బిల్డ్. సో జస్ట్ నేను బిల్డ్ పెడుతున్నాను యాజ్ ఆఫ్ నో. అండ్ వేర్ ఈజ్ యువర్ డాకర్ ఫైల్ అని అడుగుతుంది. సో సెలెక్ట్ దిస్. మీ రిపాజిటరీ అంటే దీని మీనింగ్ ఏంటి? మీ రిపాజిటరీలోకి మీరు డాకర్ ఫైల్ని పుష్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ డాకర్ ఫైల్ని తీసుకుంటారు. అండ్ సీ దిస్, ఈ నేమింగ్ కన్వెన్షన్ తోటి ఉండాలి మీ డాకర్ ఫైల్. సో స్టార్ ఏ డైరెక్టరీలో అయినా పర్లేదు, ఇట్ షుడ్ బి ఏ డాకర్ ఫైల్. అండ్ బిల్డ్ కాంటెక్స్ట్ స్టార్ గివ్ ఎనీథింగ్. బిల్డ్ కాంటెక్స్ట్ అంటే path to build the context, path star to specify the directory that contains the docker file. ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఉంది. అండ్ బిల్డ్ అయిన తర్వాత దానికి ఒక ట్యాగ్ రావాలి ఇమేజ్కి. అదేంటంటే బిల్డ్ డాట్ బిల్డ్ ఐడి తోటి. సో జస్ట్ గో విత్ ద డిఫాల్ట్స్ ఫర్ దిస్. So remaining everything, keep everything. Add pipeline metadata to image and add base image metadata to the images. So just keep everything as it is. ఇప్పుడు నా దగ్గర కావాల్సిన మెయిన్ టార్గెట్ ఏంటంటే పైప్లైన్స్ లో ఫస్ట్ కనెక్షన్ ఇచ్చాను. నా అజూర్ డెవాప్స్ నుండి డాకర్కి ఎలా అథెంటికేట్ అవ్వాలనేది. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఏం పర్ఫామ్ చేయాలి నా పైప్లైన్ టాస్క్ అంటే, ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ వెళ్ళి డాకర్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత డాకర్ బిల్డ్ చేయి. బిల్డ్ చేయాలంటే నాకేం కావాలి? ఫైల్ కావాలి. సో శాంపుల్ ఫస్ట్ నా దగ్గర ఏముండాలంటే డాకర్ ఫైల్ కావాలి. శాంపుల్ డాకర్ ఫైల్. See, ఇది ఒక శాంపుల్ డాకర్ ఫైల్. సో కాపీ దిస్ and go back to your repositories. So create a new file and the name of the file is docker file. ఇలా రాయాలి. Paste it. Comment. Commit. ఇప్పుడు నా దగ్గర డాకర్ ఫైల్ కూడా వచ్చింది. ఇప్పుడు బిల్డ్ చేస్తే ఇది బిల్డ్ అవుతుందా లేదా అనేది పాయింట్. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ అవుతుందా? వద్దు. క్లోజ్ అండ్ రీస్టార్ట్ అంటే సిస్టమ్తో పాటు ఓన్లీ ఇది ఒకటేనా? యూ మస్ట్ రీస్టార్ట్ విండోస్. ఓకే, వద్దు. ఓకే, సో నా ఆ డాకర్ ఫైల్ని కూడా నేను కమిట్ చేశాను. ఇప్పుడు బిల్డ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. సో ఫస్ట్ డాకర్ వెళ్ళి ఇన్స్టాల్ అయిన తర్వాత బిల్డ్ అవ్వాలంటే దానికి ఒక డాకర్ ఫైల్ కావాలి. ఆ డాకర్ ఫైల్ని నేను ఆల్రెడీ రిపాజిటరీకి పుష్ చేశాను. కావాలంటే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి ఆ డాకర్ ఫైల్ని. ఓకే, నౌ సేవ్ అండ్ క్యూ దిస్. సో వన్స్ బిల్డ్ అయిన తర్వాత డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం ఎక్కడో చోట సేవ్ చేయాలి. ఇందాక నేను ఏం చేశాను? డాకర్ అనే అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను డాకర్ హబ్లో.
ఆ పర్టికులర్ రిపాజిటరీకి పుష్ చేయాలి. ఆ పుష్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ డాకర్ పుష్ కమాండ్. ఇప్పుడు ఇందాక నేను పైప్ లైన్ లో టాస్క్ తీసుకున్నాను, అది దేనికి ఓన్లీ బిల్డ్ మాత్రమే. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవాలి, పుష్. సో డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో while building it, the error is the process with the Docker have failed because no matching manifest for Windows AMD 64 in the manifest list entries. So step 1 to 50, pulling from images from the library Ubuntu. No matching manifest for the Windows AMD 64. No such object called Ubuntu. Using default tag called latest and pulling the image from the library, and when it is trying to pull the Ubuntu image, no such object called Ubuntu. Okay. సో నేను తీసుకున్న రిపాజిటరీలో ఉబుంటూ లేదని చెప్పిస్తుంది. ఓకే. సో ఈ ఇమేజ్ పుష్ చేయాలంటే లోకల్ దగ్గర నుండి ఫస్ట్ రావాలి. See description. So let me make my few changes in my pipeline. So build చేయాలి, and this is a container registry, and I want to build this the docker file and the base image to the metadata. Environment variable, output variable, no. Enabled, okay. Yeah, directly I can map the docker file. Okay. What is the error actually? Forgot. The process with the tool docker stable version has failed. Docker.exe failed. డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత బిల్డ్ దగ్గర ఫెయిల్ అయింది. ఎర్రర్, నో సచ్ ఆబ్జెక్ట్ కాల్డ్ ఉబుంటు. ఉబుంటు అనేది లేదు అక్కడ దాంట్లో. సో వీ నీడ్ టు పుష్ దట్ సర్వీస్ కనెక్షన్. ఓకే. ఇది లోకల్లో చేయాల్సిందే. సో నేను రీస్టార్ట్ చేస్తున్నాను, అది ఓకేనా మీకు? సో జస్ట్ రీస్టార్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి, రీస్టార్ట్ అవుతుంది. ఓకే. యా. మై బ్రోస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది బ్రో. ఓకే ఓకే. ఏం చేస్తారు అందరూ? ఎవరైనా ఆఫ్లైన్కి వెళ్ళిర్రా క్లాస్కి? సంతోష్ ఏమో కార్తిక్ చేయలేదు. మాస్టర్ లెఫ్ట్.
రెజ్యూమ్ ఎప్పుడు పెడతాను గౌతమ్? ఏమో బ్రో, చూడాలి. పెడదాం ఒక వారం లోపల. వేరే మన వాళ్ళందరూ మ్యూట్లోనే పెట్టుకుని ఉన్నారు, ఎవరు అన్మ్యూట్ చేయట్లే. హౌస్ అయిపోయిందా? లేదు, ఆ, సారు సిస్టమ్ రీస్టార్ట్ చేయండి కానీ వెళ్ళిండు. మరి అమ్మ ఉమ్,